చాలా మంది అనుకునేది ఏంటంటే ఫ్రూట్స్ లో ఓన్లీ షుగర్ మాత్రమే ఉంటుంది అనుకుంటారు. మనం కరెక్ట్ గా చూసుకుంటే ఫ్రూట్స్ లో ఫ్రుక్టోస్ అనే నేచురల్ షుగర్ ఉంటుంది, కానీ ఆ షుగర్ తో పాటు ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా వస్తాయి. అందుకే ఫ్రూట్స్ అనేవి డైజెషన్, గట్ హెల్త్, బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ అండ్ ఓవరాల్ హెల్త్ ని సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా పైనాపిల్ తీసుకుంటే ఇందులో మనకి బ్రోమిలిన్ అండ్ విటమిన్ సి ఉంటాయి. సో వాటి వల్ల మీ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎస్పెషల్లీ ప్రోటీన్ మీల్స్ తర్వాత. సో మనకి డైజెషన్ అనేది మంచిగా ఉంటే మీ బాడీ ప్రాపర్ రికవరీ అవుతుంది అండ్ ఓవర్ టైం మీ స్కిన్ కూడా బెటర్ గా కనిపిస్తుంది. స్ట్రాబెర్రీస్, వీటిలో క్యాలరీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రం మంచిగా ఉంటాయి. అందుకే మనకి బ్లడ్ షుగర్ సడన్ గా ఇంక్రీజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ పీసీఓఎస్ ఉన్న ఉమెన్స్ లో హార్మోన్స్ ని స్టేబిలైజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. నౌ డేట్స్. ఇప్పుడు మనం డేట్స్ గురించి మాట్లాడితే స్వీట్ గా ఉంటాయని చెప్పి చాలా మంది భయపడతారు. చాక్లెట్స్ తినే బదులు ఒక 1 or 2 ఇంక్లూడ్ చేసుకుంటే మీ ఫ్యాట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది. వాటిలో ఫైబర్ అండ్ మినరల్స్ ఉండటం వల్ల షుగర్ అబ్సార్ప్షన్ అనేది చాలా స్లోగా అవుతుంది. సో దానివల్ల మీకు బ్లడ్ షుగర్ స్పైక్స్ కూడా సడన్ గా అవ్వవు. అవకాడోస్. సో వీటి విషయానికి వస్తే ఇది స్వీట్ ఫ్రూట్ అయితే కాదు, బట్ ఇందులో మనకి హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. ఇవి స్టమక్ ఫిల్లింగ్ ఉండేటట్టు హెల్ప్ చేస్తాయి. సో ఇఫ్ మీకు క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అయితే క్యాలరీస్ మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. డైట్ లో అవకాడోని ఇంక్లూడ్ చేసుకుంటే మీ ఓవరాల్ ఫ్యాట్ లాస్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫ్రూట్స్ లో ఓన్లీ షుగర్ మాత్రమే ఉంటుందని అవాయిడ్ చేయకుండా జస్ట్ అండర్స్టాండ్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ పోర్షన్ కంట్రోల్ చేసుకోండి, అంతే.